ఫ్రెండ్స్ అని ఎలా అన్నారు, బాగున్నారా? ఇప్పుడైతే నేను బండస్థలపురంకి వెళ్తున్నాను. ఎందుకు అనుకుంటున్నారు, అక్కడ మా ఫ్రెండ్ ఒకటి ఉంది, తన తన తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే వాళ్ళ వరలక్ష్మి వ్రతం కదా, వాళ్ళ తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇలా అయిపోయింది కదా. ఇప్పుడైతే తులసి మొక్కకి నీళ్ళు పోయాలి, పొద్దున్నేసి పోయలేదు. అన్నిటికీ పోసాను కాబట్టి నేను ఒకటే పోయలేదు, పోయాలి ఇప్పుడు నాతో పాటు మీరు కూడా పోయండి, మీకు కూడా శాంతిగా ఉంటుంది. ఓకేనా? మగ్గు ఎక్కడ పెడుతున్నా మా మమ్మీ నాకే అర్థం కాదు. మమ్మీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇప్పుడైతే తులసి మొక్క కాకుండా మనము ఇప్పుడు ఇలా కూర్చోాలంటే ఇంత కష్టం. ఇదేంటి సోఫాని మార్చారు, ప్లేస్లో నుంచి మార్చారు అనుకుంటున్నారు. అవును ఫ్రెండ్స్, మార్చాము. ఎందుకు ఒక్క నిమిషం, ఇంకొక దాకా కాటిక లైట్గా పెట్టుకున్నాను, ఇప్పుడు డార్క్గా పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాను, అప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు కింద కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ నా కోసం అయినా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్. వ్యూస్ చాలా బాగా వస్తున్నాయి, సబ్స్క్రైబ్స్ రావట్లేదు. మా చెల్లి కూడా చాలా సాడ్గా ఉంది, వాళ్ళు రావట్లేదని. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మేము ఫంక్షన్కి వెళ్తున్నాము. మా చెల్లి అయితే బాగా రెడీ అయింది. దానికి రెడీ చేసింది ఎవరు అనుకుంటున్నారు? నేనే ఫ్రెండ్స్, దాని అక్క నేనే కదా. నేను రెడీ చేయకపోతే బాగుండదు కదా, అందుకే నేను రెడీ చేశాను. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను మీరు చెప్పాలి, నేను చెప్పుకో. నాకైతే నేను 10/9 అనిపిస్తున్నాను. 10/9 అనిపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కుంకుమ, ఇది బొట్టు కొంచెం లావుగా వచ్చింది. లావుగా వస్తే నాకు బాగుండదు. ఇప్పుడైతే మా చెల్లి వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు తిన్ననే రెడీ చేశాను నేను. నా బుద్ధి చెల్లి కదా, రెడీ చేయకపోతే బాగుండదు, అందుకే నేనే రెడీ చేశాను. ఇప్పుడైతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.